ప్రాబ్లమ్స్ ఎవరు అందరూ ఫేస్ చేస్తారు, అన్ని డిఫరెంట్ ఫీల్డ్స్ లో కూడా ఫేస్ చేస్తారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్ పర్సన్ కి వెన్ హీ ఈస్ వెరీ సక్సెస్ఫుల్ దేర్, వాడికి అనిపించింది అబ్బా నేను సినిమా సైడ్ ఉంటే బాగుండేది. దో హీఈస్ ఫినాన్షియల్లీ స్టేబుల్. ఇప్పుడు మా ఫిలిం సైడ్ ఫినాన్షియల్ గా స్టేబుల్ ఉండే వాళ్ళు అందులో 2-3 ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ఇట్లాంటి పర్స్పెక్టివ్ ఉన్న వాళ్ళు ఎప్పుడు గివ్ అప్ చేయరు, వద్దులే వెళ్ళిపోదాం లేదు సాఫ్ట్వేర్ సైడ్. దో ఇప్పుడు నాకు ఆపర్చునిటీస్ ఉన్నా సరే వేరే సైడ్ స్టిక్ అయి ఉండడం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దీంట్లో ఒక చాప్టర్ నువ్వు సక్సెస్ అన్నావు కాబట్టి 1 చాప్టర్ ఎస్పెషల్లీ డిస్కస్ అబౌట్ సక్సెస్ దిస్ టైం. ఓకే, ఒక చాప్టర్ లో హీరో మెయిన్ క్యారెక్టర్ కి ఒక చాప్టర్ లో సక్సెస్ వస్తుంది, ప్రమోషన్ వస్తుంది, అందరు హ్యాపీగా ఉన్నారు వీడు తప్ప. రైట్, అన్ని ఉన్నా సరే సో హీఈస్ లైక్ సర్ప్రైజ్డ్, నాకు రావాల్సిన హై ఎందుకు రావట్లేదు, నాకు ప్రమోషన్ వచ్చిన యునో. సో అక్కడ హౌ హీ డెల్ట్ విత్ దట్ సిచ్యువేషన్. అండ్ ఇది చాలా మంది రెజొనేట్ అవుతారు, ఎందుకంటే నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ కూడా ద సేమ్. రైట్, అండ్ వన్ ఆఫ్ ది అమెజాన్ రివ్యూ విచ్ సర్ప్రైజ్డ్ మీ ఈస్ the reader was literally telling that ఇవన్నీ పెద్ద ప్రాబ్లమ్స్ అనుకున్నాను నేను, బట్ ఆఫ్టర్ రీడింగ్ ద బుక్ it's not at all a problem. Okay, so that is the biggest solution. So right, అంటే పబ్లిష్ అయ్యి 2 weeks అవుతుంది. పబ్లిష్ అయ్యి third week. It's going very good in Amazon. రివ్యూస్ ఎట్లా ఉన్నాయి సార్ మీకు? అంటే టచ్ వుడ్ లైక్ యు నో అప్పుడు సోల్స్ క్యాన్వాస్ అప్పుడు కూడా it was very well encouraged you know online లో, and it won award also. ఇప్పుడు ఇన్ బిట్వీన్ వి ఫెల్ట్ తోటి కూడా నేను దట్స్ వాట్ మళ్ళీ నాకు కూడా సక్సెస్ ఆఫ్ దిస్ బుక్ ఏంటి అంటే సమ్వేర్ అరౌండ్ ద వరల్డ్ సంబడి రీడింగ్ ఇట్ అండ్ అండర్స్టాండింగ్ దట్ పెయిన్ యొక్క మెయిన్ సొల్యూషన్ ఎక్కడ ఉంటుంది అంటే పెయిన్ ని మనము ఎక్కువసేపు ఉంచుకోవద్దు. రైట్, వి షుడ్ లెట్ ఇట్ గో. రైట్, సో అండ్ బట్ వాట్ సార్ కొంతమంది అంటారు చెప్పడం ఈజీయే అంటే ఇట్స్ డెసిషన్ యూ టేక్. రైట్, ఇప్పుడు ఒక చిన్న ఇంజురీ అయిందమ్మా రోడ్ మీద, దాన్ని ట్రీట్ చేయాలా వద్దా అనేది నీ డెసిషన్. ఓకే, కొంతమంది ఓవర్ గా ట్రీట్ చేస్తారు, కొంతమంది లైట్ తీసుకుంటారు, కొంతమంది దాన్ని ఎంత పట్టించుకోవాలో అంత పట్టించుకుంటారు. ఓకే, సో ఎనీ పెయిన్, ఎనీ ఇంజురీ, ఎనీ సెట్ బ్యాక్ లైఫ్ లో జరిగేటి దానికి ఎంత అటెన్షన్ ఇవ్వాలి అనేది నీ డెసిషన్. దానికి ఇచ్చేసి వదిలేయాలి. అండ్ సమ్ పీపుల్ విల్ హ్యావ్ వాళ్ళ కాన్సెప్ట్ టైమ్ ఈజ్ ఎ హీలర్ అంటారు, రైట్, సిచ్యువేషన్ ఈజ్ ఎ హీలర్ అంటారు. యూ షుడ్ లెట్ ఇట్ గో, ఇట్ విల్ హీల్ ఇట్ సెల్ఫ్. సో ఇన్ బిట్వీన్ వి ఫెల్ట్ అల్టిమేట్లీ ఈజ్ ఎ హీలర్. ఈజ్ ఎ హీలర్ వేర్ ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ టెలింగ్ దిట్ ఈస్ ద సొల్యూషన్, ఇది పర్టికులర్ సొల్యూషన్ కాదు అని. రైట్, బట్ ఇట్ కెన్ బి ఏ సప్లిమెంట్. ఓకే, అండ్ ఇంకో పెద్ద ప్రాబ్లం ఉంది, పెయిన్ ని వెంటనే రిలీవ్ చేసుకుంటే ఇంకో పెయిన్ వస్తుంది. రైట్, ప్రాబ్లమ్ హ్యాబిచుయేట్ అయ్యి ఉండాలి. ఇప్పుడు ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చింది, నేను దీన్ని సాల్వ్ చేసి పడేస్తా అంటే ఆ సాల్వ్ చేసే ప్రాసెస్ లో హరిబరిగా చేస్తే ఇంకో 10 ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి దెన్ వాట్ ఈస్ ద సొల్యూషన్ సార్? దానికి ఏదైనా సొల్యూషన్ ఉందా? దట్ ఈస్ వాట్ సొల్యూషన్ ఈస్ యూ హ్యావ్ టు కీప్ గోయింగ్ ఫస్ట్ థింగ్. ఓకే, అండ్ లైఫ్ హ్యాస్ టు మూవ్. లేదు సార్, దాన్ని నేను ఏమంటున్నా అంటే స్ట్రాంగ్ గా బిల్డప్ అవ్వాలి మనం అంటే ఏం చేసుకోవచ్చు దానికి? డిపెండ్స్. చాలా మందికి గోల్ ఉండాలి, లైఫ్ లో గోల్ ఉండాలి అంటారు. అండ్ ఆ గోల్ అచీవ్ చేయనప్పుడు డైవర్ట్ అవ్వకుండా ఉండాలి. సో అసలు గోల్స్ ఉండాలి, కానీ గోల్ అచీవ్ అవ్వనప్పుడు ఆల్టర్నేట్ గోల్ పెట్టుకునే మైండ్ సెట్ కూడా ఉండాలి. ఓకే, ఇది బిగ్గెస్ట్ క్రైసిస్. ఇది బిగ్గెస్ట్ క్రైసిస్. సమ్ పీపుల్ విల్ థింక్ దట్ ఇది కరెక్టేనా సార్ అట్లా మల్టిపుల్ గోల్స్ పెట్టుకోవడం, ఆల్టర్నేట్ గోల్ పెట్టుకోవడం? అంటే ప్రాబ్లీ అవును, అంటే ఒక అరే లైఫ్ లో ఇది కాకపోతే ఇది అన్నట్టు అజెండా ఉండడం ఈజ్ ఓకే. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎట్లా అంటే లేదు, దెర్ ఈస్ నాకు ఇంకొక ఇంటికి ఇంకో డోర్ లేదు అన్నట్టు ఉంటారు కదా. సో నాకు ఒకటే డోర్ ఉంది, నాకు ఒకటే గోల్ ఉంది. సో అలా ఉండడం కూడా కరెక్టే అనిపిస్తుంది సార్ నాకు. దట్ ఈస్ వాట్ నాకు ఇదే ప్రపంచం, ఇది లేకపోతే నేను లేను అని డెసిషన్ తీసుకున్నప్పుడు మెంటల్ గా ప్రిపేర్ అయ్యి ఉండాలి, తట్టుకునే ఒక మైండ్ సెట్ కూడా ఉండాలి. కాకపోతే ప్రాబ్లం ఏమైతుంది అట్లాంటి వాళ్ళతోటి, వెన్ దే డోంట్ అచీవ్ ఇట్, ఆ ఉన్న ఫ్రస్ట్రేషన్, దానికి ఉన్న హేట్రెట్ ఇంపాక్ట్ వేరే దాని మీద చూపిస్తూ ఉంటాం. ఓకే, సో చూపిస్తున్నావు అంటే యు ఆర్ నాట్ మేడ్ ఫర్ దట్. ఓకే, ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. నువ్వు లైక్ అదే నా ప్రపంచం, దిస్ ఈజ్ మై లైఫ్ పర్పస్ అని డిసైడ్ అయినప్పుడు అది ఎంత లేట్ అయినా కూడా ఓకే ఈక్వల్ గా స్మైల్ చేయగలిగితే ఎస్, అప్పుడు నువ్వు పెట్టుకుంది కరెక్ట్. ఓకే, నువ్వు చాలా మంది ఉంటారు ఏంటంటే ఇండస్ట్రీలో ఫుల్ పార్షియాలిటీ అంట. ఓకే,
లేకపోతే ఇక్కడ అంతా రేసిజం నడుస్తుంది అంటారు, ఇక్కడ అంతా క్యాస్ట్ ఫీలింగ్ నడుస్తుంది అంటారు. అంటే ఏంటి, నువ్వు గివప్ అయ్యి నేను గివప్ అవుతున్నాను అని చెప్పకుండా బ్లేమ్ గేమ్ ఇది. 100% అవన్నీ ఫ్యాక్ట్స్ అవ్వచ్చు, మనం చెప్తా, కానీ యూ కెన్ నాట్ బ్లేమ్ దెమ్ బికాస్ నువ్వు గివప్ అవుతున్నావు కాబట్టి. ఓకే, ఎప్పుడైతే నీకు గివప్ అంటే సబ్ కాన్షియస్ గా వచ్చేస్తుంది, ఇది మన వల్ల అవతలేదురా అన్నప్పుడు వెంటనే తోసేయి వేరే దాని మీద. ఓకే, సో అలాంటప్పుడు నీ గోల్ అది కాదన్న. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా చైల్డ్హుడ్ ఫ్యాంటసీలో డైరెక్టర్ అయిపోదాము లేకపోతే ఏదైనా చెప్పేద్దాం అన్నప్పుడు నేను ప్రాక్టికల్గా ఎవాల్వ్ అయింది ఏంటి అంటే, నో, నాకు అంత ప్యాషన్ కూడా లేదు, అంత డిటర్మినేషన్ కూడా లేదు. సో దానికి 100% ఇవ్వలేము అన్న క్లారిటీ వచ్చిన తర్వాత దెన్ అబ్సల్యూట్లీ. సో నువ్వు అన్నట్టు సార్ మీరు ప్రొఫెసర్ గా ఉండి టీచింగ్ లో ఉండి మీరు ఎలా పర్సూ చేస్తున్నారు, ఫార్మాట్ మార్చుకున్నా చూడు. ఓకే, వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఓకే, దట్ ఈస్ వై ఐఎమ్ హ్యాపీ.